ఈ రోజుల్లో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తున్నారు. ఉద్యోగ భద్రత, సమాజంలో గౌరవం కోసం ఈ వైపుగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇంటర్ పాస్ అవ్వగానే ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సాధించేందుకు కూడా వీలుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ పాస్ అయ్యే వారికి ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు ఉంటాయో చూద్దాం. పోస్టల్ జాబ్స్. ఇంటర్ అర్హతతో ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సంపాదించేందుకు తపాలా శాఖ కూడా బెస్ట్ చాయిస్. పోస్టల్ అసిస్టెంట్, స్టార్టింగ్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ వంటి వాటికి ఇంటర్ పాస్ అయితే చాలు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్. దేశంలో అనేక రకాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లు ఇస్తుంటుంది. ఇంటర్ పాస్ అయ్యాక లోయర్ డివిజన్ క్లర్క్, పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ కావచ్చు. రైల్వే రిక్రూట్మెంట్. ఇంటర్ అర్హతతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా వివిధ రకాల నోటిఫికేషన్లు ఇస్తుంది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, టికెట్ ఎగ్జామినర్, కమర్షియల్ క్లర్క్ వంటి ఇందులో ప్రధానమైనవి. సర్వీస్ సెలక్షన్ బోర్డ్. ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునేవారు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షల కోసం ప్రిపేర్ కావచ్చు. ఇంటర్ అర్హతతో కూడా చాలా నోటిఫికేషన్లు వస్తుంటాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉద్యోగాల కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటుంది. ఇండియన్ ఆర్మీలో ఉన్నత ఉద్యోగాల కోసం దీనికి ప్రిపేర్ కావచ్చు. బ్యాంక్ జాబ్స్. ఇంటర్ అర్హతతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ వంటి వాటికి ఇంటర్ అర్హత ఉంటే చాలు. పోలీస్ జాబ్. ఇంటర్ తర్వాత పోలీస్ ఉద్యోగాలు కూడా ప్రిపేర్ కావచ్చు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ సివిల్, ఏఆర్, ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. ఇవి కాకుండా వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. కాబట్టి ఈ అఫీషియల్ వెబ్సైట్లు తరచూ చెక్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ.